హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నాదు నల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి, సత్యవాక్కుములు సరసంబుగ పల్కవే పద పద వరదే వాగదీశ్వరి. శివోహం సభ్యులందరికీ స్వాగతం అండి. సరే, మనం భాగవతం చెప్పుకుంటున్నాం కదండి. భాగవతం గురించి నేను కొంచెం చెప్పుకున్నాం కదండి. అసలు భగవంతుడు అంటే ఏంటి, ఆ భగవత్ శబ్దం అంటే ఏంటో అది తెలుసుకుందాం అనుకున్నాను కదండి. నేను అక్కడ ఆగింది కదండి. మనకి మనిషి పుట్టుకతోనే అండి జీవాత్మ పరమాత్మ అనే భేదం మనం నాటుకుపోయి పుడతారండి. అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భావంతోనే పుడతామండి అందరం. భగవంతుని గొప్పతనం అంత తొందరగా మనం ఈ జీవాత్మ ఒప్పుకోలేదండి. గబక్కన మనం అంత భగవంతుడి గొప్పతనం తొందరగా ఏదైనా ఇప్పుడు మంచి జరిగిందనుకోండి, ఏదైనా మన ద్వారా ఏదైనా ఎవరికైనా ఏదైనా వచ్చిందా, నేనే చేశా అని చెప్పుకుంటూ ఉంటామండి. నా వల్లే అయింది, నేనే చెప్పాను, నేనే చెందా అని చెప్పుకుంటూ ఉంటామండి. మనలోంచి ఆ భగవంతుడు ఆ వాళ్ళకి తెలియచేశారని కూడా అనుకోండి, మనమే చేసామని చెప్పుకుంటాం. ఎందుకంటే మనకి ఈ దేహాభిమానం చాలా ఉంటుందండి. నేను నాది అనే దేహాభిమానం మనలో చాలా ఉండిపోతుంది. అదే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వాడి వల్ల వచ్చింది కష్టం అనుకుంటాం. అది మనిషి యొక్క సహజ గుణం అండి. మంచి జరిగితేనేమో నేను చేసేసా, నా వల్ల వచ్చిందంట అనుకుంటామండి. అదే చెడు జరిగిందనుకోండి, పక్క వాళ్ళ మీద నెట్టేస్తామండి. అది మనిషి యొక్క చాలా సహజమైన స్వభావం అండి. అంత తేలిగ్గా మనం భగవంతుని గొప్పతనాన్ని, భగవంతుడు మనలో ఉన్నారని అంగీకరించడం అంత తేలికైన పని కాదండి. అది ఎన్నో జన్మలుగా రావాల్సిన సంస్కార బలం అండి. జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే అని మన బుద్ధిలో కలిగి ఆత్మదర్శనం అయ్యే స్థితికి అనుగ్రహించగల స్వరూపం ఏది ఉన్నదో, ఏది ఉన్నదో అది అది మన భక్తి చేత, మన కర్మల చేత మనకు అది జ్ఞానం ఇస్తుందండి. ఆత్మ పరమాత్మ ఒకటే అయ్యా, నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అనే శక్తి మనకి ఈ భక్తి నుంచి కర్మల ద్వారా, ఈ భక్తి కర్మల ద్వారా జ్ఞానం వస్తుందన్నమాట. భక్తి కర్మ ఈ రెండు చేయటం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. అటువంటి పదార్థానికి మనం భగవత్ అనే పేరు పెడతామండి. ఈ భగవత్ అనే శబ్దాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళని మనం పండా అంటాం. అంటే పండితుడు అని, పండా అని. ఈ భక్తి చేత, కర్మయోగం చేత, జ్ఞానయోగం, అప్పుడు జ్ఞానం అనేది మనకు వస్తుందండి. ఈ భక్తి కర్మల ద్వారా మనకి జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు ఆ భగవత్ అనే శబ్దం అర్థమే మనకి అసలు ఏంటి అనేది అర్థం అవుతుంది అన్నట్టు. వాళ్ళని పండితుడు అంటారనమాట. వాళ్ళకి ఇంకంతా బ్రహ్మంగానే కనిపిస్తుందండి. ఇంకా ఏమీ తమ భేదాలు ఏమీ ఉండవండి. అంతా భగవంతుడే చేస్తున్నారు, అంతా భగవంతుడే ఉన్నారు, అంతటా వ్యాపించి ఉన్న చూస్తారన్నమాట. అలా పోతన గారు కూడా సహజ పండితుడు అండి. ఆయనకి అందుకే సహజ పండితుడు అంటారన్నమాట. ఆయనకు ఒక బిరుదు, సహజ పండితుడు అనేది బిరుదు అనమాట. ఆ పండితుడు అనేవాళ్ళు ఎలా ఉంటాడంటే అంత సమదర్శిగా చూస్తారండి. అంత సమదర్శి. ఇప్పుడు మన భగవద్గీతలో చూస్తూ ఉంటాం కదా, అందరినీ సమదర్శంగా చూడాలి అని. బ్రాహ్మణుల్లోను, గోవులోను, పృథివీ కుక్కలోను, కుక్క మాంసం తినేవాళ్ళలోను అందరినీ సమదర్శనంగా చూసేవాడు ఎవరున్నాడో వాడు జ్ఞాని అని చెప్పారు కదండి. అది అలా చూడటం రావాలండి. అందరిలోనూ ఆ భగవంతుడిని చూడగలగటం అనేది జ్ఞానం అండి. ఆ జ్ఞానం మనం భక్తి కర్మలు చేయగా మన కర్మ ఫలితం నిర్మూలించినప్పుడు, అయిపోయినప్పుడు, అప్పుడు ఆ జ్ఞానం అనేది మనలో కలిగి అప్పుడు అది వస్తుందండి. ఓకేనండి. అది రావటం అనేది మనకి ఏంటంటే, ఈ భక్తి ముందు మనం ఫస్ట్ స్టెప్లోనే భక్తిలోనే ఉన్నాం కదండి. ఈ భక్తి పెంపొందించుకుందాం మెల్లగా. మనకి ఒక్కని చెప్పుకోవాలంటే ఉండటానికి 2 కళ్ళు ఉన్నాయండి, కానీ ఒకటే చూస్తామండి. 2 చెవులు ఉన్నాయి, వినికిడి ఒకటే అండి. చూపు ఒకటే, 2 కళ్ళున్నా, వినికిడి ఒకటే, 2 చెవులున్నా, కానీ నోరు మాత్రం ఒకటే ఉందండి. కానీ ఎన్ని మాటలాడతామో, ఎన్ని పదార్థాలు తింటామో, ఒక్కటే ఉన్నా కూడా దీంతో చేసే పనులు ఎక్కువ అండి. ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటామో, ఎన్ని పదార్థాలు తింటూ ఉంటామో. అందుకనే మనం ఏంటంటే ఈ నోరుని చాలా అదుపులో ఉంచుకోవాలండి. అటు మాట పరంగాను, అటు ఆహార పరంగాను, 2 విధాలా మనకి ఇంద్రియం 2 విధాలా ఇదవుతుందండి. చెప్పాం కదండి మొన్న, మన మాటని పొదుపుగా
పొదుపుగా వాడాలి, ప్రియంగా వాడాలి అని అనుకున్నాం కదండి. అలాగే ఆహారం కూడా అంతేనండి. ఇప్పుడు ఆహారం మితంగా తింటే ఔషధం అండి, అమితంగా తింటే విషం అండి. అలానే ఆహారం తినద్దని ఎవరు అనరండి, ఆహారం తినచ్చు. అది మనకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తినటం, అది ఇదండి. నియమంగా తినటం, ఆహారం తింటే దానికి మనకి శరీరం ఆరోగ్యంగా ఉండి మంచిగా నిలబడుతుందండి. అర్థమైందండి. ఇప్పుడు మనం భాగవతం అవతారాల్లోకి వెళదామండి. ఇది అండి ఇక్కడ వరకు. ఇప్పుడు భాగవతం చెప్తూ ఆయన మనకేంటంటే సత్వ రజో గుణాలు ఉంటాయని మొన్నే చెప్పుకున్నాం కదండి. సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఉంటాయని 3 గుణాలు ఉంటాయి మనిషిలో. ప్రతి క్షణం ఈ 3 గుణాలే తిరుగుతూ ఉంటాయండి. ప్రతి క్షణం కాసేపు సత్వగుణంలో ఉంటాం, కాసేపు రజోగుణంలో ఉంటాం, కాసేపు తమో గుణంలో ఉంటాం. ఈ రోజు ఈ 3 గుణాలు మనలో కలిగిస్తూనే ఉంటాయండి. ఎల్లప్పుడూ ప్రతిరోజు ఈ 3 గుణాలు ఉంటూనే ఉంటాయండి మనలో. ఆ 3 గుణాలు మనం మెల్లమెల్లగా ఏంటంటే సత్వగుణంలోకి వెళ్ళాలండి. ఆ సత్వగుణంలో పెంచుకోవాలంటే సత్వగుణం లోపల పెంపొందాలి. అప్పుడు మనం సత్వగుణం పెంపొందాలంటే ఏం చేసుకోవాలి? మనలో మనం పరిశీలన చేసుకోవాలని మనం చెప్పుకున్నాం కదండి. నాకు ఎక్కడి నుంచి ఈ కోపం వస్తుంది, నేను ఎందుకు ఈ బంధాల్లో పడిపోతున్నాను, ఎందుకు అనుక్షణం ఇలా జరుగుతోంది నా లోపల, ఎందుకు ఈ ఇంద్రియ లౌల్యం వస్తుంది, ఈ లౌల్యాలకి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అని మొత్తం రోజు ఆలోచించుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క గుణం అంత సత్వగుణంలోకి తీసుకెళ్ళాలండి. ఆ సత్వగుణంలో నిలబెట్టి కొన్నాళ్ళకి ఆ సత్వగుణం భగవతారాధన వైపు తీసుకెళ్తుందండి. మన సత్వగుణం ఏంటంటే ఆ భగవత ఆరాధన వైపు, అంటే ఆ ఆరాధన చెయ్యాలి అనే ఆసక్తి కలుగుతుంది అనమాట. ఆ ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటాం అనమాట. అప్పుడు ఆ ఈశ్వరుడు ఆ భక్తితో ఉండటం వల్ల ఏంటంటే ఒకానొకప్పుడు ఆ భక్తి పండి జ్ఞానంగా మనకి ఇస్తారనమాట. ఆ జ్ఞానమే మనకి కైవల్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి ముందు భక్తి ఉండాలండి. ముందు భక్తి ఉండాలంటే మనం అసలు ఆ భక్తి అంటే ఏంటి, ఆ ఈశ్వరుడు అంటే ఏంటో తెలుసుకోవాలి కదండి. ఆ ఈశ్వరుడు గురించి తెలుసుకుంటేనే కదా మనకి ఆ భక్తి అనేది తెలుస్తుంది. అసలు ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాం. ఆయన తెలియకుండా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాం. అందుకని ఆయన గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం చూద్దామండి. మనకి ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు ఈ లోకమంతటా ఈశ్వరుడే నిండి అయి ఉన్నాడు. జగత్తంతా ఈశ్వరమయ్యానండి. ఆయన లేని చోటు లేదండి. ఆయన ఎప్పుడు అన్ని చోట్ల ఆయనే ఉన్నాడండి. కానీ మనకు అది ఇప్పుడు మనం మనం చూడగలిగితే ఆయన 16 కళల చేత నిండిపోయి ఉన్నాడండి. అంటే పృథివీ తత్వంగా ఇప్పుడు మన పంచేంద్రియాలు, ఇప్పుడు మనం భూమి, ఆకాశం తెలుసు కదండి, పంచభూతాలు. నిజంగా మనం నిజంగా నమ్ముకోవాలి, గట్టిగా చెప్పాలంటే ఒక భూమిని ఒక అడుగైన ఒక అంగుళైనా మనం పెంచగలమా అండి? ఎంత సైన్స్ అయినా ఇవన్నీ చేయలేవు. కాబట్టి ఒక భూమిని ఒక అడుగు పెంచగలమా? పెంచలేము. ఇంత పూర్వం ఉన్న జలముని కాదని మనం ఇప్పుడు కొత్తగా జలమును సృష్టించగలమా? సృష్టించలేము. మనం గాలిని సృష్టించగలమా? సృష్టించలేము. అలానే అగ్నిని సృష్టించగలమా? సృష్టించలేము. ఆకాశాన్ని ఇవన్నీ మనం ఏమీ చేయలేదు కదండి. వాటంతటే భూమి, ఆకాశం, గాలి, నీరు అవన్నీ వచ్చాయంటే అవన్నీ ఏంటి? భగవంతుడి స్వరూపాలే కదండి. ఇంకా భగవంతుడిని అక్కడ చూడగలుగుతున్నాం కదండి, అనుభవించగలుగుతున్నాం కదండి. అవన్నీ మనం ఏం చేయలేము అసలు. అవన్నీ ఇవాళకి మనం ఒక భూమిని పెంచలేము, జలమును మనం సృష్టించలేము, అగ్నిని మనం చేయలేము. అది మనం సృష్టించలేము అనమాట. అవి మనం సృష్టించలేనిది ఈ పంచభూతాల్ని భగవంతుడు సృష్టించి మనకిచ్చాడు. అవే మనలో కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు మన కంటికి గోచరంగా కనిపించాలని చెప్పి మనం కంచిలో కనుక చూస్తే పృథివీలింగం, అరుణాచలంలో చూస్తే అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగంగాను, జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా ఉన్నారండి. అలా మనం ఇప్పుడు చూడలేం. కాబట్టి ఇప్పుడు పృథివీ ఆకాశ ఆయన రూపాన్ని అలా చూడాలి అంటే ఇప్పుడు ఈ పృథ్వీలింగంగా చూడాలంటే కంచిలో, అగ్నిలింగం కూడా అరుణాచలంలో, వాయులింగం అయితే కాళహస్తిలో, జలలింగం అయితే జంబుకేశ్వరంలో, ఆకాశలింగంగా అయితే చిదంబరంలో. అలా ఆయన మన మీద ఇదితో ఆయన అక్కడ వెలిసి మనకి దర్శనం ఇస్తున్నారండి. అరూపురూపిగా అంటే మొన్న చెప్పాను కదా, కర్రచరణాలు లేకుండా లింగ రూపంలో అన్నమాట. భగవంతుడు 2 రూపాలు ఉంటాయని చెప్పాక అరూపరూపి కరచరణాలతో, అంటే పూర్ణ రూపం. మనలాగా కాళ్ళు, చేతులు అంతా ఉండేది పూర్ణ రూపం. ఇది అరూపు రూపి. ఇంకోటి నిగుణ స్వరూపం, అంటే అసలు
అనుభవం ద్వారా తెలుసుకునే సూక్ష్మ స్వరూపం. సూక్ష్మంది మనం తెలుసుకోవాలి. అందుకే అంటారు కానీ సహస్ర శీర్ష పురుషాత్ సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఎక్కడైనా సరే నిండి అన్ని చోట్ల నిండి ఉన్న పరమాత్మ వెతకగలిగిన కన్ను నాకు కావాలి అని అడగాలండి. ఆ వెతకగలిగిన కన్ను మనకు ఉండాలండి. అంతేనా? సరే, ఈ భాగవతంలో అండి మొత్తం ఇప్పుడు అవతారాలు ఆయన మనకు మామూలుగా దశావతారాలని తెలుసండి. భగవంతుడు చాలా అవతారాల్లో వచ్చారండి. మనం ప్రముఖంగా దశావతారాలని మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ భాగవతంలో మనకి వ్యాస మహర్షి చెప్పింది మొత్తం భాగవతంలో వ్యాస భగవానుడు 22 అవతారాలు స్వీకరించబోతున్నారంటే 22 అవతారాల గురించి మామూలుగా చెప్పారండి. అందులో మనం కేవలం కొన్ని అవతారాల గురించి మనకి దశావతారాలని బాగా ప్రసిద్ధిలోకి వచ్చాయండి. అందులో ఫస్ట్ ఏంటంటే మొదట అవతారం నారాయణ సృష్టి చేశారు. నాభికమలం నుంచి బ్రహ్మగారు పుట్టారని తెలిసింది కదండి. మొదట 4 వేదాలతో బ్రహ్మగారు వేదం సృష్టి చేస్తూ ఉంటారని మొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారండి. ఆ బ్రహ్మగారు వచ్చి తర్వాత ఈ భూమి అంతటిని తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో హిరణ్యాక్షుని వధించడానికి యజ్ఞవరాహమూర్తిగా 2వ అవతారం అండి. యజ్ఞవరాహమూర్తి తర్వాత నేను చెప్పుకున్నాం కదండి నారదుల వారు కూడా బ్రహ్మ నుంచే వచ్చారని ఆయన 3వ అవతారం అండి. నారదుల అవతారం తర్వాత వచ్చింది కపిలుడు అండి. ఆయన విశేషంగా వేదాంత తత్వాన్ని చెప్పారండి. కపిలుడి తర్వాత వచ్చిన అవతారం దత్తాత్రేయుడు అండి. దత్తాత్రేయుడు అనసూయ అత్రి వారిద్దరికీ మహాన్ పురుషులే అంటే అవతారాలుగా వచ్చారండి. వీళ్ళందరూ దైవస్వరూపాలే. అత్రి అనసూయకి జన్మించిన సృష్టికర్త ప్రళయకర్త విష్ణు మహేశ్వరులతో ముగ్గురితో కలిసి ఆ తత్వ ప్రబోధానికి దత్తావతారాలు 3 అవతారాలుగా ఆయన తీసుకున్నారు, కలిపిన అవతారం. తర్వాత కపిలుడు వచ్చారండి. కపిలుడు అవతారం తర్వాత యజ్ఞావతారంలాగా యజ్ఞుడు అనే అవతారం ఉద్భవించిందండి. ఆ తర్వాత యజ్ఞావతారం తర్వాత ఋషభుడు అనే పేరుతో మేరుదేవికి నాభికి జన్మించారు. తర్వాత పృథి చక్రవర్తి ఆవిర్భవించారు. తర్వాత మత్స్యావతారం వచ్చిందండి. మత్స్యావతారం తర్వాత క్షీరసాగర మదనం జరిగితే ఆ క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి పుట్టింది కదండి. ఆ తర్వాత మనకి ఆ క్షీరసాగర మదనంలో కూర్మావతారంతో భూమి మోస్తారు. తర్వాత మోహిని అవతారం అండి. మోహిని అవతారం అంటే అమృతం దేవతలకి రాక్షసులకి పంచిపెట్టిన కథ అది తెలిసింది. తర్వాత నరసింహావతారం అండి. నరసింహావతారం తర్వాత వామన అవతారం అండి. వామన అవతారం తర్వాత పరశురాముని అవతారం అండి. పరశురాముని అవతారం తర్వాత వ్యాసావతారం. వ్యాసావతారం తర్వాత రామావతారం. రామావతారం తర్వాత బలరామ అవతారం. బలరామ అవతారం తర్వాత కృష్ణావతారం. కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం. మన ఇప్పుడు చెప్పుకునే బుద్ధుడు ఇప్పుడు ఈ భాగవతంలో వచ్చిన బుద్ధావతారం వేరండి. ఇప్పుడు బుద్ధుడుగా చెప్పుకుంటున్న మగధ సామ్రాజ్యం దేవతల పట్ల విరోధ భావంతో రాక్షసులు మోహించి వచ్చిన అవతారం అండి. అది వేరు బుద్ధుడు. ఇప్పుడు మనం అనుకుంటున్న బుద్ధావతారం వేరు. అందులో ఇప్పుడు మన ఈ బుద్ధావతారం గురించి వ్యాస భాగవతంలో ప్రస్తావన లేదు. తర్వాత వచ్చే అవతారం కల్కి అవతారం అండి. ఇంకా అది రాలేదు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ప్రథమ భాగంలో వస్తుందని చెప్పలేదు. ఆయన కలియుగం అయిపోయే లోపల యుగ సంధిలో వస్తుందని చెప్పారు. అంటే మధ్యలో వస్తుంది ఇప్పుడు. అందులో కాశ్మీర దేశంలో ఉన్న విశ్వసేయుడు అనే పిలువబడే ఒక బ్రాహ్మణ కడుపున ఆవిర్భవిస్తాను. ఆ అవతారం రాగానే ఉన్న యోగులందరూ ఇప్పుడు సమాధి కలిపిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు. కల్కి అవతారం యుగ సంధిలో వస్తుంది అని చెప్పారన్నమాట. ఇలా 22 అవతారాలు స్వామి స్వీకరించబోతున్నారు. దీన్ని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారని కృష్ణావతారం ప్రారంభం ముందు భాగవతం రచిస్తూ సమయంలో భవిష్యత్ ఎందుకు చెప్పారు వ్యాస భగవానుడు? భవిష్యత్తు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయనకు తెలుసు వ్యాస మహర్షి. అందుకే ఆయన రాకముందు ఉన్న అవతారాలు చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత వచ్చే కల్కి తర్వాత భవిష్యత్తులో కల్కి అవతారం గురించి కూడా చెప్పారన్నమాట. వ్యాసుడు అంటే ఎవరో కాదు కానీ సాక్షాత్ నారాయణ అంశే కదా. అందుకనే ఈ స్వామి 22 అవతారాలు 22 అవతారాల్లో విజయం చేస్తారు అని చెప్పారండి. అయితే అవతారాలు 22 అయినటికి మీరు 22 అనుకుంటే మనం పొరపాటే అండి. ప్రధానమైన అవతారాలు ఇవన్నమాట. ఆయన అజామయానో బహుదా విజాయతే అంటారు కదండి. మనకి
22 అనుకోవటం కాదండి. ప్రపంచ సృష్టి అంతా ఆయన అవతారాల్లో వస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు చెప్పారు కదా భగవద్గీతలోనే మనకి, పవిత్రాణాయ సాధూనాం వినాశాయత దృక్షితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారు కదండి. అధర్మం ప్రబలిపోయినప్పుడల్లా నేను అవతారం తీసుకుని వస్తూ ఉంటాను ధర్మస్థాపన చేయటానికే నా పరమాత్ముడే చెప్పారు కదండి. అందుకనే మనకి ముఖ్యంగా మనకి 21 అవతారాలు కొంచెం పేర్లు అవి తెలిసిందనమాట. వ్యాస భగవానులు చెప్పారనమాట. అలా అని కాకుండా ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తారండి ఆయన. అవి మనకి తెలియకపోయి ఉండొచ్చు. మనకి తెలుసుకున్న అవతారాలు ఇవి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలుసుకున్న అవతారం ఇందులో ఏంటంటే, ఇప్పుడు మనకి కొన్ని అవతారాల గురించి మనకి బాగా కొన్ని తెలుసు. ఇప్పుడు మనకి వామన ఇవన్నీ విడివిడిగా కొన్ని చెప్పుకున్నాయి. దశావతారంలో విడివిడిగా కొన్ని ఇందులో ధ్రువుడు కూడా ఒకడు ఉన్నారండి. ధ్రువ చరిత్ర కూడా, ధ్రువోపాఖ్యానం అని, వామన చరిత్రని, ఇందులో కొన్ని చదువుకుంటే అండి భాగవతంలో అసలు చాలా అద్భుతాలు అంటండి. ఆ చరిత్రలు ఒకసారి చదివితేనే అంత పుణ్యం వచ్చేస్తుందంటండి. అలాగే ఇవి అవతారాలు అన్నమాట. ప్రస్తుతానికి 22 ఈ పేర్లు. ఒక్కసారి మళ్ళీ చదువుతాను. ఈ పేర్లు ఒక్కసారి లైన్లో చదువుతాను. పేర్లు పక్కన కొంచెం స్మరించుకున్నట్టుగా ఉంటుంది కదా. ఫస్ట్ చతుర్ముఖ బ్రహ్మగారండి, యజ్ఞవరాహమూర్తి, నారదుడు, కపిలుడు, దత్తావతారము, యజ్ఞావతారము, యజ్ఞుడు, పృథి చక్రవర్తి, వృషభుడు, మత్స్యావతారము, లక్ష్మీదేవి, కూర్మావతారము, మోహిని అవతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, వ్యాసావతారము, రామావతారము, బలరామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారం. ఇప్పుడు ఈ 22 అండి. మనకి వ్యాస భగవానులు ఇచ్చింది 22 గురించి చెప్పారు. అందులో మనం ఏంటంటే మెయిన్వి మనకు ఎంతవరకు దొరుకుతాయో అంతవరకు అవతారాల గురించి మనం చెప్పుకుందాం. అందులో కొంచెం మనం రేపు ఏంటంటే మనం అసలు ఈ మెయిన్ అసలు భాగవతం చెప్పుకోవడానికి అన్ని అవతారాలు గొప్పవే. మనకి అన్ని అవతారాలు ఏ అవతారంలో వచ్చినా ఆయన ధర్మ సంస్థాపన చేయటానికే, ఈ భూమిని కాపాడటానికే ఆయన వచ్చింది. అందులో ఆ కృష్ణావతారం చాలా గొప్ప అవతారం అండి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని, అందుకే భగవంతుడే స్వయంగా కృష్ణుడు. ఎందుకంటే ఆయన మిగతా అవతారాల్లో మనుష్య జన్మెత్తిన, ఇప్పుడు ఈ రామావతారం అనుకోండి, ఆయన మానవుడిగా పుట్టి మనలానే ఉండి మనలానే చేశారు. కానీ కృష్ణావతారం వల్ల కాదు, లీలలు చూపించారంటే, కృష్ణ లీలలు చూపించారు. అందుకే మన భాగవతం అంతా కృష్ణుడి మీదే అండి. అందుకే భాగవతములకు జయ అనే వింత పేరు కూడా ఉందంటండి. ఇంతే అనే పేరు కూడా ఉందంట. అది భాగవతం. నారాయణ నమస్కృతం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసతో తతో జయ ముధిరైతే అంటారు. అంటే నారాయణ నమస్కృతం నరంచైవ, నరనారాయణుడు, నారదుడు, అన్ని అవతారాలు ఆయనే. ఈ అన్ని అవతారాలు ఎత్తింది ఆయనే. అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారంలో వచ్చినా మనకి ధర్మ ప్రబోధం చేస్తూనే ఉంటాడు. ధర్మంగా ఇలా ఉండండి అని చెప్తూనే ఉంటారు ప్రతి అవతారంలో. కానీ కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అండి. అందుకే మనం కృష్ణం వందే జగద్గురుం అంటాడు. జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది అంటాడు. జగద్గురువుగా ఆయన ఉన్నారన్నమాట. అందుకే ఆయన భగవద్గీత ఇచ్చారు. మనకి దేనికైనా సమాధానం మన భగవద్గీతలో దొరుకుతుందండి. భగవద్గీత క్షుణ్ణంగా నేర్చుకుంటే అసలు దేనికైనా సమాధానం వచ్చేస్తుందండి. ఈ ప్రపంచంలో దేనికైనా సమాధానం కావాలంటే భగవద్గీత ఒక్కటే మార్గం అండి. అలాంటి పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారం గురించి, కృష్ణావతారానికి సంబంధించిన విశేషాల గురించి రోజు చెప్పుకుందామండి. అందులో రేపు కృష్ణావతారంలో అసలు కృష్ణకి సంబంధించిన ఒక విశేషం చెప్పుకుందామండి. రేపు కృష్ణావతారంలో కృష్ణుడు అసలు ఎలా ధర్మం వైపు ఉండి ఎలా నడిపిస్తారు అనేది రేపు చెప్పుకుందాం. అసలు కృష్ణావతారం గురించి కృష్ణుడు ఎలా ప్రేరేపిస్తారు ధర్మాన్ని అనేది రేపు చెప్పుకుందాం. ఓకే, స్వస్తి.